హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శివసుబ్రహ్మణ్యం. మొన్న వరంగల్లో నకిలీ ఏసీబీ పేరుతో 10 లక్షలు ఒక ఎంబీఏ దగ్గర నుంచి కూడా ఒక దుండగుడు దోచేసిండ్రు. దానికి సంబంధించి మనం మాట్లాడినాము. కానీ అందరూ కూడా ఏమని మాట్లాడుకుంటున్నారంటే ఒక గ్రూప్ 1 అధికారికి ఒక ఫేక్ ఏసీబీ పేరుతో ఒకరు వచ్చి మంచిగా టోపీ పెట్టిను అని చెప్పి మాట్లాడుకోవడం జరుగుతున్నది. కానీ మనం ఇంకా డెప్త్ గా వెళ్తే మరి అంతగానం భయపడే విధంగా ఆడ ఏమున్నది? మరి 10 లక్షలు ఇచ్చిండ్రు అంటే 10 లక్షలు అనేది చిన్న అమౌంట్ కాదు. మరి 10 లక్షలు ఇచ్చిండ్రు అంటే మరి నిజంగా ఆ ఎంబీఐ అధికారి ఎవరైతే ఉన్నారో జైపాల్ రెడ్డి గారు నిజంగా ఏమన్నా మీరు అంత అవినీతి చేసిండ్రా? ఇవ్వండి, ఎంవిఐ వరంగల్ ఆర్టీఏకి సంబంధించిన ఎంవిఐ అంటే మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్. ఓకే, ఇప్పుడు ఈ ముచ్చట మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఎవరైతే ట్రాప్ చేసిండ్రో నకిలీ ఏసీబీ నేరస్తుడి ఫోటో విడుదల. సో ఈ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఈ పర్సన్ జైపాల్ రెడ్డి గారికి ఫోన్ చేసి మీరు ఎన్నెన్ని అరాచకాలు చేసిండ్రో మీరు చేసిన అవినీతి చిట్టాలన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి, మేము ఇట్లా మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వస్తున్నాం అని చెప్పాం. కానీ ఇక లబో దిబం అంటూ భయపడి ఫస్ట్ డే 2 లక్షలు ట్రాన్స్ఫర్ చేసిండ్రు, మళ్ళీ నెక్స్ట్ డే 8 లక్షలు ట్రాన్స్ఫర్ చేసిండ్రు. సో మొత్తంగా ఓవరాల్ గా 10 లక్షలు ట్రాన్స్ఫర్ చేసిండ్రు. ఈడదాకా ముచ్చట ఓకే బాగానే ఉన్నది. తర్వాత ఏమైందంటే నకిలీ ఏసీబీ అని తెలిసినాక ఈ ఇష్యూని పోలీసుల దృష్టికి తీసుకుపోయిండ్రు. పోలీసుల దృష్టికి తీసుకుపోయినాక ఏమైందంటే ఏసీబీ డిపార్ట్మెంట్ కి సంబంధించిన హయ్యర్ ఆఫీషియల్స్ ఎవరైతే ఉంటారో అసలు ఏసీబీ వాళ్ళు ఎప్పుడు కూడా అట్లా ఫోన్ చేయరు. ఫోన్ చేసినా కూడా మిమ్మల్ని అట్లా పైసలు ఇవ్వమని చెప్పి కూడా ఎవరు బెదిరించారు. ఇక్కడ ఏంటంటే మనం చెప్పినాం ఆల్రెడీ ఏసీబీ అధికారులకు సవాల్ ఏది. ఇంకోటి ఏంటంటే ఇంకా డెప్త్గా వెళ్తే అదే అంటున్నా కదా మనం 10 లక్షలు ఎందుకు ఇచ్చిండ్రు? మీరు తప్పు చేయనంత వరకు ఎవరైనా కూడా సీఎం అయితే ఏంది, పిఎం అయితే ఏంది, ఎవరైతే ఎవరు ఫోన్ చేసి బెదిరించినా కూడా మీరు తప్పు చేయనంత వరకు మీరు భయపడాల్సిన అవసరం లేదు. 10 లక్షలు ఇవ్వాల్సిన అవసరం ఏమొచ్చింది? మరి లేదు నేను తనను దొరకబట్టేయాలని చెప్పి అట్లా చేసిన అంటే ఏదైతే మీరు 2 లక్షలు ట్రాన్స్ఫర్ చేసిండ్రో అప్పుడే ఇయ్యనుండే. 2 లక్షలు పోతున్నాయి అని అనుకున్నప్పుడు మళ్ళీ 8 లక్షలు మీరు ఎట్లా ట్రాన్స్ఫర్ చేసినో లేదు. ఈ యాంగిల్లో ఎవ్వరు కూడా ఆలోచిస్తలేరు. ఎంతసేపు మన ఒక అధికారికి టోపీ పెట్టిండ్రు, అధికారిని మోసం చేసిండ్రు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. కానీ దాని వెనకాల ఎంత ఘనం ఉన్నది? మరి ఎందుకు అంత ఘనంగా 10 లక్షలు ఇచ్చి సైలెంట్ అయ్యే అంత ఘనంగా ఏమున్నది? అది ఫేక్ ఏసీబీ అని తెలిసి 10 లక్షలు కూడగొట్టుకున్నామని చెప్పి బాధపడుతున్నారా? అదే నిజంగా అదే రియల్ ఏసీబీ అయితే 10 లక్షలు అక్కడనే వదులుకుంటుండేనా? ఇది చెప్పండి ఒకసారి. జైపాల్ రెడ్డి గారు మీరు ఎందుకు రియాక్ట్ అయ్యిండ్రు? ఇన్ కేస్ ఫేక్ అని తెలియకపోతే మీరు సైలెంట్ గా ఉండేవాళ్ళ లేదా రెస్పాండ్ అయ్యేవాళ్ళ? ఫేక్ అని తెలిసిన వెంటనే అయ్యో 10 లక్షలు వేనే అని చెప్పి అప్పుడు బాధ అనిపించి మీరు పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేసిండ్రా? మరి పోలీసులు కూడా ఇట్లా దీనిపైన జాగ్రత్తగా ఉండండి, ఏసీబీ వాళ్ళందరూ కూడా ఇట్లాంటివి వస్తూ ఉంటే జాగ్రత్తగా ఉండండి అని చెప్తా ఉన్నారు. కానీ మరి 10 లక్షలు ఇచ్చిన జైపాల్ రెడ్డి గారు నిజంగా గతంలో ఇట్లాంటి ఏమైనా చేసిండ్రా? అట్లాంటి అనుభవంతో నిజంగా వాళ్ళే కాల్ చేసిండ్రేమో అని చెప్పి ఆ 10 లక్షలు ట్రాన్స్ఫర్ చేసిండ్రా? ఇట్లా మనం మాట్లాడకుండా పోతా అంటే రకరకాల డౌట్లు డిఫరెంట్ క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. మరి మంత్రి పొన్నం ప్రభాకర్ గారు మీ శాఖ రవాణా శాఖకు సంబంధించి చాలా అరాచకాలు జరుగుతున్నాయి, చాలా అవినీతి పనులు చాలా జరుగుతున్నాయి రవాణా శాఖల, వెంటనే దానిపైన ప్రక్షాళన చేయాలని చెప్పి కూడా గతంలో నుంచి చాలా మంది చెప్తున్నారు. మీడియాలో కూడా వస్తున్నా కూడా ఇంతవరకు స్పందించింది లేదు. మరి దీనికి మీకేమైనా సంబంధం ఉన్నదా? ఎందుకంటే జనాలకు కూడా డౌట్ వస్తాయి కదా. సరే ఇంతగానం సంపాదించుకుంటున్నారు అందరూ అని అంటే మరి ఆఫీసులు ఎట్లున్నాయి అంటే దరిద్రంగా ఉన్నాయి. ఒక రోడ్ ట్రాక్ ఉండదు, ఎగ్జాములు ఉండవు, వీళ్ళకు టెస్టులు ఉండవు, ఏముండవు. ఇది ఓపెన్ గా నేను చెప్తున్నా. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఒక స్కూటీ 2 వీలర్ అయినా ఉంటుంది ప్రతి ఒక్కరి దగ్గర. వాళ్ళందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేసింది లైసెన్స్ల కోసం. మనకు బ్యాక్ డోర్ నుంచి కావాలన్నా ఏది కావాలన్నా ఎన్ని అరాచకాలు జరుగుతున్నాయో, ఎంత అవినీతి జరుగుతుందో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఎందుకంటే బండ్లు లేకుండా ఎవరు కూడా ఉండరు. సెకండ్ హ్యాండ్ అయినా ఫస్ట్ కొత్తది కొన్నా, 2 వీలర్ కొన్నా, కారు కొన్నా ప్రతి ఒక్కరు ఎంతో కొంత అప్పచెప్పుంటారు. మీరు ప్రతి ఒక్కరు తెలపండి కామెంట్లో. వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ నిజంగా ఆర్టీఏ ఆఫీసులలో అవినీతి ఉందా లేదా అనేది ఒకసారి మీరు కామెంట్లో తెలపండి. సో ఇది మొత్తానికైతే వరంగల్లో జరిగిన ఇష్యూ వల్ల ఒక అధికారి ఎంతగానం సంపాదించుకుంటున్నాడు ఏందనేది తెలిసింది. ఇంకోటి ఏసీబీ పేరుతోని ఎట్లా టోకరా పెడుతున్నారు ప్రతి ఒక్కరికి ఏందో అనేది కూడా తెలిసింది. సో ఇట్లాంటి కాల్స్ మీకు ఏమన్నా వచ్చినప్పుడు భయపడకుండా ఫస్ట్ వాళ్ళకు రెస్పాండ్ అయ్యి లేదా ఏదైనా అఫీషియల్గా ఏదైనా కంప్లైంట్ ఇవ్వండి. లేదు మేము ఇట్లనే ఇచ్చుకుంటూ పోతామంటే ఆడ ఏమవుతుంది అంటే మీ తప్పు కూడా ఏదో ఉందో కాబట్టి మీరు ఇచ్చుకున్నట్టు కూడా అవుతుంది. మళ్ళీ దాన్ని అది ఫేక్ అని తెలిసినాక మీరు పోయి ఇచ్చినా ఇప్పుడు కాకుండా తర్వాత అయినా కూడా మీకు ఎఫెక్ట్ పడుతుంది. సో ఇది మొత్తానికైతే వరంగల్ జరిగిన ఇష్యూ. సో ఏసీబీ అధికారులు కూడా
ఈ ఫేక్ ఎవరైతే ఆ నకిలీ పర్సన్ ఉన్నాడో వాళ్ళపైన దృష్టి పెట్టిన పోలీసులు కూడా బెంగళూరులో దొరకబట్టిన అంతా బాగానే ఉన్నది. కానీ మరి ఈ అవినీతి అధికారులు కూడా ఎవరైతే ఉన్నారో ఇంకా చాలా మంది ఉన్నారు సొసైటీలో, మరి వాళ్ళపైన కూడా ఒకసారి దృష్టి పెట్టండి. నిజంగానే అదే రియల్ ఏసీబీ ఎవరైనా ఎవరు కూడా ఫోన్లు చేయరు, అట్లా వాస్తవంగా ఎవరు కూడా ఫోన్లు చేయరు. మేము ఇట్లా అరెస్ట్ చేయడానికి వస్తున్నాం అని చెప్పి ఎవరు కూడా ఫోన్లు చేయరు. సెటిల్మెంట్లకు కూడా ఎప్పుడు కూడా ఏసీబీ అనేది పోదు. ఇది నిజంగా ఏసీబీ వాళ్ళందరికీ కూడా సవాలే. ఇది లేదు మేము ఏసీబీ వాళ్ళం అట్లా కాదు, నీతిగా నిజాయితీగా ఉంటాము అని అనుకుంటే మరి మేము ఏసీబీ నుంచి ఫోన్ చేసామని అన్న వెంటనే ఎందుకు రెస్పాండ్ అయ్యి 10 లక్షలు ఇచ్చిన అనే దానిపైన ఇన్వెస్టిగేషన్ చేసి అసలు అదొకటి క్లారిఫై చేసి ప్రజలందరికి ముందు కూడా తీసుకొస్తే అందరు కూడా సంతోషపడతారు. లేదు అనుకుంటే ఇప్పుడు ఎవరు కూడా దీనిపైన నిజంగానే మంచిగానే టోపీ పెట్టిన ఆయన లేదు ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో మరి తనెంత ఎఫెక్ట్ అయ్యిండో దీనివల్ల. ఎందుకంటే చాలా మంది ఇట్లా అధికారులను ఎందుకు టార్గెట్ చేస్తారంటే వాళ్ళ ఎఫెక్ట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే కొంతమంది టార్గెట్ చేస్తూ ఉంటారు. మరి అట్లాంటివి ఏమైనా ఉన్నాయా ఏందా అనేది కూడా ఇంకా డీప్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే ప్రజలందరూ కూడా సంతోషిస్తారు. మంత్రి గారు ఫస్ట్ మీరు దీనిపైన రెస్పాండ్ కాండి, శాఖను ప్రక్షాళన చేయండి. ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఆడ తిష్ట వేసుకొని కూర్చున్నారు, అట్లా కాదు. ఫస్ట్ వీళ్ళని ప్రక్షాళన చేసి వెంటనే ఇంకా ఎవరెవరైతే అవినీతికి పాల్పడుతున్నారో వాళ్ళందరిపైన కూడా యాక్షన్ తీసుకోండి. సో వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.